ఓం శ్రీ గణేశాయ నమ. శ్రీ జ్ఞానసరస్వత్యై నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగాయత్రీ మాత్రే నమ. శ్రీ మహాగాయత్రీ మాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. శంకర విజయము. శంకరాచార్య స్వామి అమరుక మహారాజు కళేబరములో ప్రవేశించుట. అంతట శంకరాచార్య స్వామి శిష్యులతో మాహిష్మతీ నగరము నుండి బయలుదేరి ఆకాశ మార్గమున పోవుచుండగా దానిలో ఒక నగరము కనిపించెను. దానికి అధిపతి అమరుక మహారాజు. అతడు వేటకు పోయి మరణించెను. అతని కళేబరము చుట్టూను అంతఃపుర కాంతలు చేరి పెద్ద పెట్టున ఏడ్చుచుండిరి. శంకరాచార్య స్వామి అది చూచి, పద్మపాద, నేను ఈ మహారాజు శరీరంలో ప్రవేశించెదను. అప్పుడు ఉభయ భారతిని జయించి అద్వైత సిద్ధాంతమునకు ఆవశ్యమగు సర్వజ్ఞత్వమును నిలుపుకొనవచ్చును అని చెప్పాను. పద్మపాదుడు చేతులు జోడించి, స్వామి, భగవత్సన్నిధిని నేను మాట్లాడనంతటి వాడను కాను. కానీ పూర్వము మచ్ఛేంద్రుడను యోగీంద్రుడు ఒక మహారాజు కాలధర్మం నొందినప్పుడు గోరక్షకుడు శిష్యుడి తన శరీర రక్షణమును కొరకు నియోగించి తాను యోగశక్తిచే ఆ మహారాజు మృతకళేబరములో ప్రవేశించి రాజ్యపాలనము చేయుచుండెను. రాజ్యమంతయును సుభిక్షముగను, ప్రజలందరూ ధార్మికులుగాను ఉండిరి. అమాత్యులు రాజు శరీరములో ఎవడో ఒక మహానుభావుడు ప్రవేశించి ఉండునని గ్రహించి అతడు ఆ శరీరము విడోకుంటుటకై సౌందర్య నిధులకు కొందరు స్త్రీలను మహారాజు దగ్గర సంగీత నృత్యాది లలిత కళలను ప్రదర్శించి అతని మనస్సును ఆకర్షింపవలసినదని నియోగించిరి. మచ్ఛేంద్రుడు క్రమక్రమముగా వారి వలలో చిక్కి భోగలాలసుడై పూర్వ వృత్తాంతమునంతయు మర్చిపోయి నానాటికి పామరుడగుతుండెను. గోరక్షకుడు గ్రహించి తాను అంతఃపురకాంతలకు నృత్యము నేర్పుటకు ఉపాధ్యాయత్వమును సంపాదించి క్రమముగా రాజు సాన్నిధ్యమును కల్పించుకొని పూర్వ వృత్తాంతమునంతయు మచ్ఛేంద్రుడుకు బోధించెను. అప్పుడు మచ్ఛేంద్రుడు తెలివి తెచ్చుకొని రాజు కళేబరమును విడిచి తన దేహములో ప్రవేశించి శిష్యుని శ్లాఘించెను. కనుక స్త్రీ సాన్నిధ్యం ఎట్టివారినైనను పామరులకు చేయక మానదు. కావున ఇది కూడని పని నా అభిప్రాయము అని విన్నవించెను. అంత శంకర దేశికేంద్రుడు, వత్స, నీవు సామాన్య మానవులు తలచినట్లుగా భావించితివి గాని విశేషార్థము గ్రహింపలేదు. శ్రీకృష్ణుడు గోపికా సహస్రములతో విహరించెడివాడు. కార్యతడు అస్ఖలిత బ్రహ్మచారి, యోగేశ్వరుడు. నిఖిల కామములకును సంకల్పము మూలము. నాకట్టి సంకల్పమే లేదు. సంసార దోషదృష్టియగు వానికి కూడా సంకల్పము నశించినచో భవబంధం విడిపోవును. మహావాక్యోపదేశమున ఆత్మనిష్ఠుడగు వారిని విధి నిషేధములు బాధింపవు. పరమాత్మ కాలత్రయమున భాసిల్లుచుండును. మృత్జన్యముగు ఘటము మృత్తు లేకుండా లేనట్లు పరమాత్మజన్యముగు జగత్తు పరమాత్మ లేకుండా ఉండదు. బ్రహ్మ సత్యము, జగన్మిథ్య అను వివేకనిష్ట కలవారిని కర్మఫలములు అంటవు. స్వప్నమున చేసిన సుకృత దుష్కృతములు ఫలరూపమున పరిణింపవు గదా. దీనికంతకును జగమునందలి మిథ్యాబుద్ధియే కారణము. ఈ శరీరము తోడనే నేను చెప్పిన చొప్పున కామశాస్త్ర పరిశీలనము చేయవచ్చును. కానీ శిష్ట సాంప్రదాయానుసరణము ముఖ్యము. కావున ఈ శరీరమును విడిచి అన్య శరీరముతో తలచిన కార్యమును నిర్వహింపదలచితిని అని బోధించి శిష్యులతో కూడా అతడ ఉన్న దుర్గముకు పర్వత శిఖరం మీదికి పోయి అందుకు గుహను చూచెను. దాని వద్ద పుష్పఫలములతో కూడిన వృక్షములను, ఒక సరస్సును, ఒక విశాలముగు రాయును కలవు.
శంకరాచార్య స్వామి, శిష్యులారా, నేను నా కార్యమును నెరవేర్చుకుని వచ్చి నా శరీరములో ప్రవేశించున్నంత వరకును మీరిచ్చటనే ఉండి నా శరీరమును జాగరూకులై రక్షించుచుండవలేను అని శాసించి ఆ రాతి మీద పరుండి పరకాయ ప్రవేశ విద్య చేత యమిప్రవరుడైన శంకరయోగీంద్రుడు లింగ శరీరముతో కూడినవాడై అంగుష్టం మొదలుకొని దశమద్వార పర్యంతము ప్రాణవాయువును బంధించి కరంధ్ర మార్గము నుండి బయటకు వచ్చి అమరుక మహారాజు కళేబరములో శ్రీవరంధ్ర మార్గము నుండి అంగుష్ట పర్యంతము మెల్లగా ప్రవేశించి ఏకమతి కలవాడయ్యను. రాజరూపమునున్న శంకరుల వర్తనము. అంతట రాజు శరీరము కాంతిగలదాయను, హృదయము కంపించెను, ముఖము వికసించెను, నాసారంధ్రము నుండి మెల్లగా ఉచ్ఛ్వాస నిశ్వాసములు బయలుదేరెను, పాదములు కదిలెను, హస్తములు చెలించెను, కన్నులు విప్పారెను, బలము చేకూరెను, మృత శరీరము సజీవమాయను. వెంటనే మహారాజు బ్రతికినాడని అంతఃపురకాంతలను సమస్త ప్రజలను మహదానందమును పొందిరి. పురోహితామాత్యులు శాంతికర్మము నిర్వర్తించి పట్టపుటేనుగును ఎక్కించి అనేక మంగళవాద్యములతో ఆమరక మహారాజును రాజభవనములో ప్రవేశపెట్టిరి. మహారాజు సింహాసనమధిష్ఠించినది మొదలు దేశము సుభిక్షముగా ఉండెను. రాజు రాజ్యభారమంతయు మంత్రులయందుంచి తాను అంతఃపురకాంతల సన్నిధి యందుండి వాత్సాయన సూత్రములను సద్వ్యాఖ్యానములను ఇతరములకు శృంగార గ్రంథములను పరిశీలించుచు తన పేర ఒక శృంగార గ్రంథమును కూడా సంస్కృత భాషలో రచించెను. అది ఏ అమరుక కావ్యము. అందు కామశాస్త్ర తత్వమంతయు చక్కగా వర్ణింపబడినది. ఈ రాజు వర్తనమునకును పూర్వపురాజు వర్తనమునకును చాలా భేదము కలదు. ఈ రాజు ఏ అతివలే అపరిమితకు ధనమును యాచకులకెచ్చుచున్నాడు. బృహస్పతి వలె అద్భుతముగా మాట్లాడుచున్నాడు. పరమేశ్వరుడు వలె సర్వ విషయములు సంపూర్ణముగా తెలిసినవాడు. ఈయన పరిపాలనములో వృక్షములు అకాలములో కూడా పుష్పించుచున్నవి. గోవులు గేదెలు కొల్లలు కొల్లలుగా పాలించుచున్నవి. అనుకూలముకు వర్షములు కురియుచున్నవి. భూమి పంటలతో నిండి ఉన్నది. ప్రజలందరూ తమ తమ ధర్మములయందు ఆసక్తులై ఉన్నారు. రోగబాధ లేదు. చోరులకు జారులకు మోసగాండ్రకు స్థానమే లేదు. వేయేల కలియుగము త్రేతాయుగమును మించి ఉన్నది. ఈ విషయములన్నీ మంత్రులు బావుగా గ్రహించి యోగవేత్తయగు ఒకనొక మహానుభావుడు తమ మహారాజు మృతి నొందినప్పుడు తచ్చరీరములో ప్రవేశించి ఉండునని పట్టమహిషి తెలిపినట్లు ఇతని చర్యలు మహాపురుష చర్యలుగా ఉన్నవని నిశ్చయించుకొనిరి. కానీ ఈ మహాయోగి ఎప్పుడీ రాజదేహమును విడిచి తన దేహములో ప్రవేశించునేమో అను భీతి మాత్రం వారిని విడవలేదు. అందువలన మంత్రులు వెంటనే మృతకళేబరములు ఎత్తటనైనా ఉండినేని వెతికి వెతికి వారినన్నింటినీ విచారణ లేకుండగానే దహింపవలసినదని రహస్యముగా మృత్యులకు ఆజ్ఞాపించిరి. సశేషం యువం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు. అదేవిధంగా నా శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.